హే విన్నర్స్, మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ మైండ్ రెడీగా ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది. మరి సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ప్రోగ్రామింగ్ చేయాలంటే వీ హ్యావ్ టు లెర్న్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ ఏంటి, మనం దాన్ని పట్టుకోవాలి. సో ఈ రోజు నేను చెప్తున్న టెక్నిక్, దిస్ విల్ గివ్ యూ 100% రిజల్ట్స్. సో నేను నా కమ్యూనిటీలో చూస్తున్న వాళ్ళలో రిజల్ట్స్ ఎక్కువగా వస్తున్న దాంట్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్. సో మీరు ఈ రోజు ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేసి మీరు అనుకుంటున్న గోల్స్ ని, డ్రీమ్స్ ని, డిజైర్ ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మంచి కమెంట్స్ పెడుతున్నారు. మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రతి మంత్ వీఆర్ కండక్టింగ్ వర్క్ షాప్స్ లైక్ హోపోనోపోనో, బికమింగ్ సూపర్ హ్యూమన్, రెసిడెన్షియల్ రిట్రీట్. చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కమ్యూనిటీలో. అండ్ నెక్స్ట్, మీరు కూడా మీ లైఫ్లో మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే ప్లీజ్ లెర్న్ ఆల్ ద టూల్స్. ఈ టూల్స్ని నేర్చుకోండి, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటూ అ బ్యూటిఫుల్ వీడియో. కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ మిరాకల్స్. నేను మిరాకల్స్కి రెడీగా ఉన్నానని టైప్ చేయండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ పేరు యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్. దీన్ని ఒక ఎన్ఎల్పి టెక్నిక్ అంటారు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్తో మనం కనెక్ట్ అవుతున్నాం. సో యాక్ట్ యాజ్ ఇఫ్ అంటే ఏంటి? మీరు ఏదైతే గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ అయినట్టు ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ప్రోగ్రామింగ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మీరు ఒక బిలియనర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా మీరు మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారు. సో బికమ్ ద పర్సన్ హూ ఆల్రెడీ హ్యాస్ ద లైఫ్ యూ వాంట్. మీరు ఏదైతే లైఫ్ కావాలనుకుంటున్నారో ఆ లైఫ్ ఆల్రెడీ ఉన్నట్టు మీరు చూడండి. అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అలాంటి స్మైల్, అలా వాక్, అలాంటి కాన్ఫిడెన్స్, అలాంటి స్మైల్ ఇవ్వండి, అలాంటి ఫీలింగ్స్ అవ్వండి. సో బేసిక్గా ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు ఆ థాట్స్, ఆ ఎమోషన్స్, ఆ యాక్షన్స్ అవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ నేను ఒక పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను, ఒక టెడెక్స్ స్టేజ్ పైన ఉన్నాను, టెడెక్స్ స్టేజ్ పైన నేను మాట్లాడుతున్నాను, నా యొక్క స్పీచ్కి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలోకి వెళ్ళినట్టు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు, మీరు ఆల్రెడీ ఒక స్టేజ్ పైన మాట్లాడుతున్నట్టు, మీరు ఆల్రెడీ ఒక ట్రాఫీ తీసుకుంటున్నారు, అప్రిషియేషన్ తీసుకుంటున్నారు, అవార్డు తీసుకుంటున్నారు. ఈ విధంగా మీ మైండ్ని మీరు ప్రోగ్రామింగ్ చేయాలి. సో యువర్ థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ షేప్ యువర్ రియాలిటీ. మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆల్రెడీ ఆ పర్సన్గా మీరు మారారు, అలా చూడండి, అలా ఆలోచించండి, దాన్ని మేనిఫెస్ట్ చేయండి. సో ఫస్ట్, become the person who already have the life you want. This is the first step. Act as if you're already rich. Act as if you already got healthy body. మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు దాన్ని ఫస్ట్ చూడండి. యాక్ట్ యాజ్ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్. మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు అలా చూడండి. థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ లీవ్ ఇట్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ తీసుకురండి, ఆ స్మైల్ని తీసుకురండి, ఆ వర్డ్స్ని తీసుకురండి, ఆ కాన్ఫిడెన్స్ని మీ హార్ట్లోకి తీసుకురండి, ఆ బాడీ లాంగ్వేజ్ని తీసుకురండి, ఆ ఎమోషన్స్ని తీసుకురండి. థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ లీవ్ ఇట్. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్స్ రిపీటెడ్ బిహేవియర్ యాజ్ అ రియాలిటీ. మీరు ఏదైతే రిపీటెడ్గా మళ్ళీ బిహేవ్ చేస్తున్నారో దాన్ని రియాలిటీగా తీసుకుంటుంది. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్కి అది రియాలిటీయా లేదా ఇమాజినేషన్ అనేది తెలియదు, రైట్? సో దాన్ని మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా మీరు మళ్ళీ యాక్ట్ యాజ్ ఇఫ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ పోస్చర్, ఆ ఫిజియాలజీ, ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే చేస్తున్నారో ఇట్ ఈస్ బిలీవింగ్ దట్. ఎస్, ఐ హావ్ సీన్ వన్ పర్సన్ హూస్ నేమ్ ఇస్ సురేష్. సో తను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు తను చాలా టెన్షన్గా ఉన్నాడు. సార్ నాకు ఫోన్ చేశాడు, సార్ నేనేం చేయాలి, నాకు చాలా టెన్షన్గా ఉంది. నేనేం చెప్పానంటే, ఫస్ట్ అక్కడున్న వాష్రూమ్లోకి వెళ్ళు, ఫస్ట్ నీ బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకో, నీ పోస్చర్ని చేంజ్ చేసుకో, అండ్ నువ్వు ఆల్రెడీ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, దాన్ని చూడు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ హార్ట్, ఆ యొక్క స్మైల్ని ఇవ్వండి. సో ఈ విధంగా తను ప్రోగ్రామింగ్ చేసుకున్నాడు, వెళ్ళాడు, అండ్ హీ గాట్ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. సో ఫ్రెండ్స్, యాక్ట్ యాజ్ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్. స్టెప్ నెంబర్ 1, వాక్ విత్ కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెన్స్గా నడవండి, రైట్? బిహేవ్ లైక్ సక్సెస్ఫుల్ పర్సన్. మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు, అవుతారు కాదు, అయ్యారు, ఆల్రెడీ మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. సో బిహేవ్ లైక్ సక్సెస్ఫుల్ పర్సన్, క్యారీ యువర్ సెల్ఫ్ విత్ సర్టెంటీ. చాలా సర్టెంటీతో మూవ్ అవ్వండి, చాలా కాన్ఫిడెన్స్తో మూవ్ అవ్వండి. వాక్ లైక్ దట్ పర్సన్. సో బిహేవ్, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. కాన్ఫిడెన్స్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా యూర్ వాకింగ్ లైక్ యూర్ ఆల్రెడీ రిచ్, యూర్ టాకింగ్ లైక్ యూర్ ఆల్రెడీ రిచ్. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మీ బాడీ లాంగ్వేజ్, మీ పోస్చర్, మీ టొనాలిటీ అన్నిటిని మ్యాచ్ చేయండి. స్టెప్ నెంబర్ 2, థింక్ లైక్ యూర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారు, థింక్ యూర్ ఆల్రెడీ దేర్. అలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు, మంచి ఆపర్చునిటీస్ పైన ఫోకస్ చేస్తున్నారు. మీరు అనుకుంటున్న ఆపర్చునిటీస్ అన్ని కూడా మీ లైఫ్లోకి వస్తున్నాయి. మీరు ఆల్రెడీ అక్కడ ఆ బీయింగ్ స్టేజ్లో ఉన్నారు. ఆ బీయింగ్ స్టేజ్లో నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీకు ఎలాంటి లైఫ్ కావాలో, రైట్?
ఇక్కడ మీ మైండ్ సెట్ అనేది మీ ఫ్యూచర్ని ఆల్రెడీ క్రియేట్ చేసింది, ఇప్పుడు మ్యాచ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, మీ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ చూస్తుంది, ఇది మీ ప్రెసెంట్ రియాలిటీ, ఇది మీ ఫ్యూచర్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అక్కడ స్ట్రక్చరల్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రక్చరల్ టెన్షన్ క్రియేట్ అయినప్పుడు అది అచీవ్ అయ్యేటట్టు మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. స్టెప్ నెంబర్ 3, యాక్ట్ యాజ్ ఎఫ్, వాక్, థింక్ లైక్ దమ్ అండ్ బిహేవ్ లైక్ దెమ్. యూనో ఒక రిచ్ పర్సన్ ఏం చేస్తుంటాడు, మనీని ఈజీగా మేనేజ్ చేస్తుంటారు, రెస్పెక్టింగ్ మనీ, ఇన్వెస్టింగ్ మనీ, లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తుంటాడు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. సో స్టెప్ నెంబర్ 3, మీ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ యాక్షన్స్ కూడా అలాంటివి తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ మీరు బిలియనర్ అయితే మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి బుక్స్ చదువుతారు, మీ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి, మీ థాట్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటిని మ్యాచ్ చేస్తూ స్టెప్ నెంబర్ 4, యాక్ట్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ గురించా, డబ్బు గురించా, కెరియర్ గురించా, కాన్ఫిడెన్స్ గురించా, ఏదైనా సరే ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు దాంట్లో ఉండండి. మీకు ఒక రిలేషన్షిప్ కావాలంటే యూ హ్యావ్ టు షో కైండ్నెస్ టు పీపుల్, యూ హ్యావ్ టు షో లవ్ టు పీపుల్, కమ్యూనికేట్ బెటర్ విత్ పీపుల్, రెస్పెక్ట్ అదర్స్. ఈ విధంగా ఏ క్వాలిటీస్ కావాలో అవన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. బికాస్ యువర్ బిహేవియర్ అట్రాక్ట్స్ యువర్ రిలేషన్షిప్స్ దట్ యూ డిజైర్. మీరు ఎలాంటి బిహేవియర్లో ఉంటే మీరు అలాంటి రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేసుకుంటారు. మీరు కోపంగా ఉంటున్నారా, అలాంటి రిలేషన్షిప్ అట్రాక్ట్ చేసుకుంటారు. మీరు ఎప్పుడు బాధలో ఉంటున్నారా, అలాంటి రిలేషన్షిప్. మరి మీకు ఏం కావాలి, లవ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, జాయ్ కావాలంటే ఆ రిలేషన్షిప్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యువర్ ఐడెంటిటీ క్రియేట్స్ యువర్ రియాలిటీ. మీరు ఏదైతే మీ మైండ్లో ఐడెంటిటీని చూస్తున్నారో, మీ గురించి మీరు ఏదైతే ఐడెంటిటీని చూస్తున్నారో అదే మీ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్ని ఫాలో చేశారు, బ్రీత్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, పోస్చర్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, స్మైల్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, బాడీ లాంగ్వేజ్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, అండ్ సీ మీరు కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతారు. సో యాక్ట్ లైక్ అ పర్సన్ యూ వాంట్ టు బికమ్. సో నేను నా లైఫ్లో టెడెక్స్ స్టేజ్ పైన ఉన్నప్పుడు ఇట్ వాస్ వెరీ బిగ్ ఆడియన్స్, అరౌండ్ 600+ ఆడియన్స్ ఉన్నారు. అండ్ టెడెక్స్ స్టేజ్ పైన నేను మాట్లాడాలి అండ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, కొద్దిగా భయంగా ఉంది ఎందుకంటే నేను పబ్లిక్ స్పీకింగ్ చేస్తాను, బట్ టెడెక్స్ పైన ఎప్పుడు మాట్లాడలేదు. అన్ని కెమెరాస్ ఉన్నాయి, దర్ ఆల్మోస్ట్ 3 to 4 కెమెరాస్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్. అప్పుడు ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ యాక్ట్ యాజ్ ఇఫ్ నేను ఆల్రెడీ టెడెక్స్ స్పీకర్ని, ఆల్రెడీ నేను మాట్లాడాను, చాలా బాగా మాట్లాడాను, అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను, నా యొక్క లైఫ్ స్టోరీని షేర్ చేశాను. యాక్ట్ యాజ్ ఇఫ్ బాడీ లాంగ్వేజ్, పోస్చర్, ఫిజియాలజీ, బ్రీదింగ్, హార్ట్ బీట్, స్మైల్, ఎవ్రీథింగ్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, స్టేజ్ పైన పర్ఫామ్ చేశాను. సో బేసిక్గా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, యాక్ట్ యాజ్ ఇఫ్. మీరు ఏదైతే గోల్ కావాలనుకుంటున్నారో ఆ గోల్ ఆల్రెడీ అయిన తర్వాత ఎలా ఉంటారు, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారు, ఆ ఎక్స్పీరియన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వండి అండ్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్ మీకు కనబడతాయి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి యాక్ట్ యాజ్ ఇఫ్. ఎస్, ఇలాంటి బ్యూటిఫుల్ టెక్నిక్స్ మీరు ఎన్ఎల్పిలో, ఇలాంటి బ్యూటిఫుల్ టెక్నిక్స్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమెంట్ పెట్టండి సో దట్ వీ విల్ అండర్స్టాండ్. ఎస్, మీరు లిటరల్గా ఇలాంటి వీడియోస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మాకు అర్థమవుతుంది. మేము ఇంకా మంచి కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. ఇప్పుడే కింద టైప్ చేయండి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.